హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ కృష్ణప్రసాద్ని డైరెక్ట్గా చూసేస్తుంది. కృష్ణప్రసాద్ రూమ్లో దాక్కుంటే కృష్ణప్రసాద్ ఎలా అయినా బయటికి రావాలని కావాలని మాటలు చెప్తూ ఉంటుంది అపూర్వ. మీరా పరిస్థితి అలా ఉన్నా నువ్వు ఎలా గుండె రాయి చేసుకొని ఉండగలుగుతున్నావు? మీరా నీకోసం పసుపు కుంకాల్ని తీసేసింది. నువ్వు మాత్రం శారదతో హ్యాపీగా లైఫ్ అంతా సెటిల్ అయిపోదామని అనుకుంటున్నావా? బయటికి రాకేపి అని కావాలని కృష్ణప్రసాద్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. పాపం కృష్ణప్రసాద్ మాత్రం చాలా పేషెన్సీతో ఇంకలా డోర్ తీయకుండా గట్టిగా డోర్ని మాత్రం పట్టుకుంటారు. డోర్కి గడియ లేకపోవడంతో ఇంక అపూర్వ నువ్వెలా రావో నేను చూస్తానని ఆ డోర్ని చాలాసేపు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఇలా కాదు అని చెప్పి గట్టిగా డోర్ని తన్నడానికి బయలుదేరుతుంటే ఒక వ్యక్తి వస్తారు. ఎవరో కాదు, గగన్. గగన్ని చూసి ఒక్కసారిగా హార్ట్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి. వీడేంటి ఇక్కడున్నాడు అని గడగడ వణికిపోతూ ఉంటుంది అపూర్వ. ఏంటపూర్వ, నన్ను చూసి వెన్నులో వణుకు కలుగుతుందా అని అంటాడు గగన్. రేయ్, నువ్వేంటి ఇక్కడ, వెళ్ళిపో అని అంటుంది. వెళ్ళిపోవడానికా నేను వచ్చింది? నిన్ను చూసి నీ వెనకాలే వచ్చానంటే కారణం ఏంటి? నిన్ను చంపడానికే అని అంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అపూర్వ. వద్దు గగన్, నన్ను చంపద్దు అని అంటుంది. ఏంటి చంపద్దు? మా అమ్మని చంపాలనుకున్న నీలాంటి నీచురాల్ని చంపడం పాపమే కాదు అని ఒక సిజర్ తీసుకొని అలా గగన్ అపూర్వని కరెక్ట్గా పొట్టలో పొడి చేయడానికి వస్తుంటే గగన్ అని ఒక పెద్ద గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా గగన్ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ శారద కనబడుతుంది. ఇంకా వెంటనే గగన్ శారద వైపు చూసి ఆగిపోతాడు. అమ్మా, నీకు తెలీదు, ఇలాంటి పాపాత్మరాన్ని చంపేయాల్సిందే అని అంటారు. వద్దు నాన్న, వద్దు. ఈ నీచురాల్ని చంపి నువ్వు పాపాన్ని మూట కట్టుకొని నువ్వు అరెస్ట్ అయి జైల్లో ఉంటే నేను చూసి తట్టుకోగలనా? మన కుటుంబానికి 25 ఏళ్ళుగా అండగా తోడుగా మాకు నీడగా రక్షగా ఉన్నది ఎవరు నాన్న? నువ్వే కదా. అలాంటి నువ్వు ఇప్పుడు ఈ అపూర్వని హత్య చేసి జైలుకి వెళ్తే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు నాన్న? ఎవరు చూసుకుంటారు? నేను పూరి అనాథలమైపోతాం కదా అని అంటుంది శారద. అమ్మ, వద్దు, నువ్వేడవద్దు. నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూసి తట్టుకోలేను అని అంటాడు పాపం గగన్. ఆ కత్తెరని కింద పడే నాన్న. ఇలాంటి నీచులకి దేవుడే శిక్ష వేస్తాడు. ఏదో ఒక రోజు తన నీచాలన్నీ బయటపడతాయి. నువ్వు ఇలాంటి వాళ్ళని చంపి ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు, రా నాన్న అని చెప్పి పాపం అలా గగన్ని ఆ కత్తెర పడేసి వెళ్ళిపోయేలా ఇంక తీసుకువెళ్ళిపోతూ ఉంటుందన్నమాట శారద. చూసావా, అది మా అమ్మంటే. మా అమ్మలాగా ఒక్కరోజైనా ఆలోచించడానికి ప్రయత్నించు, నీ జన్మ ధన్యమవుతుంది. ఛీ అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. వెళ్ళిపోయాడు. వీడేడి అని లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ ఉండడు. తప్పించుకున్నాడు. ఈ గగన్ గాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాపాడేసుకున్నాడు ఆ కేపీని. ఇప్పుడు ఆ కేపీ ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేయాలో ఎలా తెలుసుకోవాలి అని ఇంకా మిస్ అయిపోయిన కేపీ గురించి బాధపడుతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్, భూమి, శారద ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా శారదని గగన్ అడుగుతాడు. అవునమ్మా, అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు. అంటే నాన్న అది అని అంటుంది. చెప్పమ్మా, ఏదైనా ప్రాబ్లమా? నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పకుండా భూమిని ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతాడు. అదేం లేదు నాన్న, ఈ మధ్య కాస్త నీరసంగా అనిపిస్తుంది, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కాస్త టైంకి భోజనం చేయమన్నారు, అంతే నాన్న అని అంటుంది శారద. మరి క్యారేజ్ ఎందుకు వెళ్ళేటప్పుడు భూమి తీసుకొచ్చింది అని అడుగుతారు. అంటే అక్కడ చాలామంది పాపం ఎవరూ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే జాలేసింది, అందుకే భూమిని వంట చేసి తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు తిన్నారు,
అంతే నాన్న అని అంటుంది. పాపం అబద్ధం చెప్తుంది శారదా. హో అంతేనా, సరే, కానీ ఒకటి, నువ్వు నువ్వు బాగుండాలి, నీకేమీ కాకూడదు. హే భూమి, అమ్మ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమైందా అని అంటారు. అలాగే బావా అని ఇంకలా భూమి శారద ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మయ్య, తప్పించుకున్నామమ్మా. కానీ మీ మావయ్య గారు ఎక్కడికి వెళ్ళుంటారమ్మా అని అడుగుతుంది శారద. నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య, మావయ్య గారు ఎక్కడుండుంటారు అని ఆలోచనలో పడుతుంది భూమి. కరెక్ట్గా అదే టైంకి భూమి అయితే ఇంకలా బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇదేంటి, ఏదో సౌండ్ వస్తుంది అని కార్ దగ్గరికి వెళ్తుంది. కార్లో నుండి టక్క టక్క సౌండ్ వస్తూ ఉంటుంది. కార్లో ఎవరైనా ఉన్నారా, ఏంటి సౌండ్ అని డిక్కీ ఓపెన్ చేసి చూడగానే కృష్ణప్రసాద్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. మావయ్య అని అంటుంది. అమ్మ భూమి, ఏంటమ్మా, నేను నేను ఇక్కడున్నానేంటి అని అడుగుతారు. అయ్యో మావయ్య, నేను మిమ్మల్ని నాకు క్వశ్చన్ అడగాలి, ఏంటి ఇక్కడున్నారు అని అంటుంది. ఏం లేదమ్మా, అపూర్వ నన్ను చంపడానికి నా వెంట పడింది, తన్ని తప్పించుకొని నేను బయటకు వచ్చాను, కనబడిన కార్ డిక్కీలో ఎక్కేశాను, ఇది ఇది గగన్ కార్ అని నాకు తెలీదమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. అయ్యో, ఇప్పుడు మీరు బావకంట పడితే ఇంకేం లేదు మావయ్య, కానీ మిమ్మల్ని వేరే చోట దాచడం కూడా సేఫ్ కాదు. అయితే అయితే ఒక పని చేద్దాం, మీరు ఇక్కడే ఉండండి అని అంటుంది భూమి. అది కాదమ్మా, గగన్ అని అంటారు. బావకు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను, మీరు వెళ్ళి పైన రూమ్లో ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి అని ఇంకా కృష్ణప్రసాద్ని గగన్ వాళ్ళ ఇంట్లోనే ఉంచుతుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి రీచ్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ గగన్ గాడిపై నేను ఆ ఎస్పీ సూర్యకి కంప్లైంట్ ఇచ్చాను కరెక్టే, కానీ ఆ కంప్లైంట్ ఒక నామమాత్రానికి మాత్రమే, వాడు ఏ క్షణమైనా నన్ను చంపేయచ్చు. కాబట్టి నేను నేను ఎస్కేప్ అవ్వాలి. ఆ గగన్ గాడిని నన్ను చంపనివ్వకుండా నేను చాలా జాగ్రత్త పడాలి. అంతకంటే ముందు ఆ కేపీని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి అని రౌడీలకు కాల్ చేస్తుంది అపూర్వ. రేయ్, నేను మీకు కేపీ ఫోటో పంపిస్తాను. సిటీలో ఎక్కడ అణువణువు, ప్రతి హాస్పిటల్, ప్రతి పార్కు, ప్రతి గుడి, ప్రతి అనాథ శరణాలయం, ప్రతి చోట కీన్గా అబ్జర్వ్ చేయండి. వాడు ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి అని అంటారు. ఓకే మేడం, మీరు ఫోటో పంపించండి, సిటీ అంతా గాలిస్తామని చెప్పి ఇంకా అలా ఫోటో తీసుకొని కేపీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారనమాట అపూర్వ రౌడీలు. ఇది ఇలా ఉండగా నక్షత్రని గోరింటాక్ పిన్ని చెర్రీ రూమ్లోకి తీసుకువస్తుంది. ఆ అబ్బాయి, తన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్స్ చెప్పారు అబ్బాయి అని చెప్పి ఇంకా అలా అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది గోరింటాక్ పిన్ని. రేయ్, ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు నాకు క్లోజ్ అవ్వాలని ట్రై చేయొద్దు అని అంటుంది నక్షత్ర. చూడు నక్షత్ర, నేను ప్రేమతో నీకు సేవలు చేయడానికి రెడీగా ఉన్నాను. నీకు నర్సుల్ని నువ్వు అపాయింట్ చేసుకుంటే వాళ్ళు నీకు సేవలు చేస్తారేమో, కానీ ఆ సేవల్లో ప్రేమ ఉండదు. ఇప్పటికైనా నా ప్రేమేంటో అర్థం చేసుకో అని ఇంకలా చెర్రీ సోఫాపై పడుకోవడానికి వెళ్ళిపోతాడు. చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర. గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాడికి కొంచెం ప్రేమిస్తే వాడిని కోసం ప్రాణాలైనా ఇస్తాడు అని చెప్పిన డైలాగ్ గుర్తు చేసుకొని, ఈ చెర్రీ గారిని ఇలా కోపంగా ఉంటే వీడు నాకు కావాలని రివర్స్ ప్లాన్ వేస్తున్నాడు, కాబట్టి వీడితో కొన్ని రోజులు ప్రేమగా ఉన్నట్టు నటిస్తాను, డివోర్స్ పేపర్స్పై దొంగతనంగా సైన్ చేయించుకుంటాను, అప్పుడు వీణన్నేమీ చేయలేడు కదా అని మనసులో ప్లాన్ వేసుకొని చెర్రీ అని పిలుస్తుంది నక్షత్ర. ఏంటి టోన్ మారింది అని అంటాడు. ఏం లేదు చెర్రీ, డాక్టర్ గారు భర్త విలువేంటో నాకు చెప్పారు, అందుకే నాకు నీ గురించి అర్థమైంది, ఇకపై నన్ను నువ్వే కదా చెర్రీ చూసుకోవాలి అని ప్రేమగా మారిపోయినట్టు నటిస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. ఇంకా నక్షత్రకి పాపం దగ్గరుండి అన్ని సేవలు చేస్తూ ఇంకా పాపం నక్షత్రని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కృష్ణప్రసాద్ దగ్గరికి శారదని తీసుకొస్తుంది భూమి. అమ్మ భూమి, ఇక్కడ ఇక్కడ ఆయన ఉన్నాడంటే ఇప్పుడు వాడు అని అంటుంది. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ముందు మీరు మావయ్యకి టిఫిన్ చేసి తీసుకురండి అని అంటుంది. ఇంకలా పాపం కృష్ణప్రసాద్కి టిఫిన్ తీసుకొస్తుంది శారద.
అప్పుడే ఇంకా గగన్ అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. ఇంకలా గగన్ దగ్గరికి వస్తుంది శారద. ఏంటన్న గగన్ అని అడుగుతుంది. అమ్మా, ఇవాళ నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. నేను ఈవినింగ్ రావడానికి కాస్త లేట్ అవుతుంది, జాగ్రత్త అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా గగన్ ఆఫీస్కి బయలుదేరుతుంటే మధ్యలో చెర్రీ కనబడతాడు. చెర్రీ, ఏమైందిరా ఎక్కడున్నావు అని అడుగుతారు. అన్నయ్య, బైక్ ట్రబుల్ ఇచ్చింది అని అంటారు. ఎక్కడికి వెళ్ళాలి? రా, నేను డ్రాప్ చేస్తానని చెప్పి ఇంకలా చెర్రీని తీసుకువెళ్తూ ఉంటాడనమాట గగన్. అప్పుడే కరెక్ట్గా అపూర్వ, ఎస్పి సూర్య ఒక ప్లేస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే చెర్రీ, అన్నయ్య ఒకసారి కారు ఆపు అని అంటారు. గగన్ కారు ఆపుతాడు. ఏమైందిరా అని అడుగుతారు. అన్నయ్య, ఒకసారి అటు చూడు, అపూర్వ అత్తయ్య, ఎస్పి సూర్య ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటాడు చెర్రీ. రేయ్, వాళ్ళిద్దరూ ఓకే పార్టీ అని నాకు మొన్నే అర్థమైపోయిందిరా. ఆ ఎస్పి సూర్య మీ అత్తయ్య మావయ్య దగ్గర లంచం తీసుకుంటున్నాడు, అందుకే వాళ్ళకి ఆయన బానిసైపోయాడు అని అంటాడు గగన్. అన్నయ్య, ఆయన గురించి నేను విన్నాను, ఆయన అలాంటి వాడు కాదు, కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటేనే నాకు డౌట్గా ఉంది. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకలా చెర్రీ దొంగతనంగా మొత్తం అయితే ఇంక రికార్డ్ చేస్తూ వింటూ ఉంటాడనమాట. అప్పుడే అపూర్వ, సూర్య గారు, మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. మా బావ మా కేపీని చంపేశాడు అని పాపం దిగులుతో కుమిలిపోతున్నాడు, కానీ ఆ కేపీ బ్రతికే ఉన్నాడు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎస్పి సూర్య. ఏంటి, బ్రతికే ఉన్నారా అని అంటారు. అవును, బ్రతికే ఉన్నాడు, కానీ అది నిరూపిద్దామంటే సాక్ష్యాలు లేకుండా పోయాయి. ఇప్పుడు మా బావకి మీరే ఎలా అయినా ఈ విషయాన్ని తెలియచేయాలి. మీరు నాకు హెల్ప్ చేస్తే ఆ కేపీని పట్టుకోవడం చాలా సులభం అవుతుంది అని అంటుంది అపూర్వ. ఖచ్చితంగా అపూర్వ గారు, కృష్ణప్రసాద్ గారిని నేను ఎలా అయినా పట్టుకుంటాను. మా అన్నయ్య చంపిన హంతకుడు చావు నాటకం ఆడి అలా రోడ్లపై తిరుగుతుంటే నేను ఎందుకు ఊరుకుంటాను? అయినా ఆ నీచుణ్ణి మీ ఆయన చంపేశాడు అని అన్నారు కదా, అప్పుడే నేను ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు మీరు నాకు ఇంకొక టాస్క్ ఇచ్చారు, ఖచ్చితంగా అతని గురించి నేను తెలుసుకుంటాను అని ఇంకా ఎస్పి సూర్య, అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా చెర్రీ అది విని షాక్ అయిపోతాడు. అత్తయ్య అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అంటే అంటే మా మా నాన్న తానంతట తాను చనిపోలేదా? మీరు చంపేస్తే చనిపోయాడా అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అది కాదురా చెర్రీ, మీ నాన్న బ్రతికే ఉన్నాడు రా అని అంటుంది. వద్దు, ఇంకా ఇంకా నాటకాలు వేయొద్దు. నువ్వు మావయ్యని కాపాడడానికే ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైపోయిందత్తా, అర్థమైపోయింది. ఇంకా ఇంకా నేను తట్టుకునేదే లేదు. ఇన్నాళ్ళు మా నాన్నని మావయ్య ఎంత కొట్టినా తిట్టినా దొంగ అని నింద వేసినా ఎందుకు భరిస్తూ వచ్చాడో తెలుసా? మా కోసం. అలాంటిది ఇప్పుడు మా నాన్న లేకుండా మీరు మీరు ఇంతలా మా నాన్నని చంపేయడానికే తెగించారు అంటే రేపు రేపు మమ్మల్ని కూడా చంపరన్న గ్యారంటీ ఏంటి? ఎస్పి సూర్య గారు, మీ గురించి నేను ఏదో అనుకున్నాను, కానీ మా అపూర్వ అత్తయ్య దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఇంతలా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని, మా నాన్న చావు రహస్యాన్ని దాచిపెడతారని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు చెర్రీ. హే చెర్రీ, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటారు. ఏంటి తప్పు? ఏం తప్పు? న్యాయం ప్రకారం మా మావయ్య మా నాన్నని చంపాలనుకున్నాడు. ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ అపూర్వ అత్తయ్య ఉంది. అలాంటప్పుడు మా మావయ్యని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా మీరు వాళ్ళకి కొమ్ము కాచారు అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతాడు చెర్రీ. ఇంకా తలదించుకుంటాడనమాట ఎస్పి సూర్య. నేనిస్తాను కంప్లైంట్, నేనిస్తాను. మా మావయ్య ఒక్కరోజైనా జైల్లో ఉండాలి. ఆయన చేసిన తప్పు ఆయన తెలుసుకోవాలి అని గట్టిగా చెప్తాడు చెర్రీ. ఇంకా అలా అపూర్వ, ఎస్పి సూర్య, చెర్రీ ముగ్గురు కలిసి ఇంటికొస్తారు. ఇంకా శరత్చంద్ర మాత్రం అలా చాలా బాధపడుతూ ఉంటే ఎస్పి సూర్య, శరత్చంద్ర గారు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి అంటారు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు సూర్య గారు అని అంటారు. అవును మావయ్య, నువ్వు మా నాన్నని చంపేశావు కదా, మా నాన్నని మాకు లేకుండా చేసావు కదా. నీపై కేసు లేకుండా ఉండడానికి ఈ అపూర్వ అత్తయ్య ఇంకో నాటకం స్టార్ట్ చేసింది. మా నాన్నంట బ్రతికే ఉన్నాడంట, కావాలని నాటకాలు ఆడుతున్నాడంట. ఈ ఎస్పి సూర్య గారికి వెతకమని చెప్తున్నారు.
నీపై కేసు డైవర్ట్ చేయడానికే ఈవిడ ఇంతలా నాటకాలు ఆడుతున్నారని నాకు అర్థమైంది. నేను విన్నాను కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. ఇంకా చూస్తున్నారేంటి ఎస్పీ గారు, తీసుకువెళ్ళండి, నేను కంప్లైంట్ ఇచ్చాను కదా అని అంటాడు చెర్రీ. ఇంకా అలా శరత్ చంద్ర చెర్రీ చేతులు పట్టుకుంటాడు. ఒరే చెర్రీ, ఎప్పటి నిండో ఈ నిజాన్ని నాలో నేనే దాచుకొని కుమిలిపోతున్నాన్రా. నిజంగా నిజం చెప్తున్నాను, నాకు ఇక్కడ ఉండడం కంటే జైల్లో ఉండడమే హాయిగా ఉంటుందిరా. తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపం అంతా తొలగిపోయి బెయిల్పై బయటకు వస్తాను. కానీ కేపీని నేను కావాలని చంపలేదురా, నువ్వు నమ్ము అని అంటే మీరా అక్కడికి వస్తుంది. అన్నయ్య అంటే మా ఆయన్ని పొట్టన పెట్టుకుంది నువ్వా? ఛీ, చిన్నప్పటి నుండి మా అన్నయ్య చాలా గొప్పవాడు, నా కోసం ఏదైనా చేస్తాడనుకున్నాను, అలాంటిది నా భర్తని పొట్టన పెట్టుకుంటావా అని చీకొడుతూ ఉంటుంది శరత్ చంద్ర అపూర్వని. మీరా మీరా అది కాదు మీరా అని అంటారు. వద్దు, ఇంకేం మాట్లాడద్దు, మా ఆయన్ని చంపేశావన్నప్పుడే అర్థమైంది నువ్వెలాంటి వాడివో. ఛీ అని మొహం తిప్పుకుంటుంది. బావా నువ్వేం కంగారు పడు బావా, నేను నిన్ను బెయిల్పై తీసుకొస్తాను బావా అని అంటుంది అపూర్వ. వద్దపూర్వ వద్దు, నిజం నిరూపిత అయ్యే వరకు నేను జైల్లోనే ఉంటాను అపూర్వ, అప్పుడే నా పశ్చాత్తాపం తొలగుతుంది. బెయిల్ అని అదని ఇదని తీసుకురావద్దు అని అపూర్వ దగ్గర మాట తీసుకొని శరత్ చంద్ర అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతాడు. ఇంకలా చెర్రీ మీరా వాళ్ళందరూ హ్యాపీగా అప్పుడు ఫీల్ అవుతారనమాట. ఏవండి, మీ ఆత్మకి ఇప్పుడైనా శాంతి కలుగుతుందండి అని మీరా కృష్ణప్రసాద్ ఫోటో దగ్గరికి వచ్చి బోర్న ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ, కేపీ ఇదంతా నీ వల్లే, మా బావ జైలుకు వెళ్ళాడంటే నీ వల్లే, త్వరలోనే నువ్వెక్కడున్నావో నిరూపించి బావని బయటకు తీసుకొస్తాన్రా అని మనసులో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇటువైపు గగన్ మాత్రం శరత్ చంద్ర జైలుకు వెళ్ళాడని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.